హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్నారు ఇక్కడ 500 రూపాయలకు ఉచిత సిలిండర్కి సంబంధించిన కొత్త రూల్స్. అయితే ఇక్కడ మీరు 2 ప్రతిపాదనలు అయితే తీసుకురాబోతున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి మన రాష్ట్ర ప్రభుత్వం. ఆ 2 ప్రతిపాదనల గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. అయితే మొదటి ప్రతిపాదన ఏంటిదంటే, రేషన్ కార్డు ఉన్నవారితో పాటు రేషన్ కార్డు లేని వారికి కూడా 500 రూపాయల సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారన్న విషయము మనకు తెలిసి వస్తుంది. అంటే కొంతమందికి మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఏంటిదని అంటే, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే అందులో సిలిండరు 500 రూపీస్కి ఇవ్వబోతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉండే ఇప్పటివరకు. కానీ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కానీ మనకు 500 రూపాయల సిలిండర్ ఇవ్వబోతున్నామని, అంటే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ప్లస్ లేని వాళ్ళకి ఇది ఫస్ట్ ప్రపోజల్ తోటి వచ్చారు. ఇది రెండో ప్రతిపాదన ఏంటిదని అంటే, రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అంటే వాళ్ళు తీసుకునే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రేషన్ కార్డ్ని పక్కన పెట్టి వాళ్ళు క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళకు రేషన్ కార్డు ఉన్నదా లేదా అన్న సంబంధం లేకుండా వాళ్ళకి 500 రూపీస్ సబ్సిడీ అయితే ఇవ్వబోతున్నారు. అంటే రేషన్ కార్డ్ తోటి మనకు ఎలాంటి సంబంధం లేకుండా రెండో ప్రతిపాదన అన్నది ఉండబోతున్నాయి. ఇది ఒక రెండో ప్రతిపాదన తోటి కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుక ముందుకొస్తే మాత్రము జనాలందరికీ చాలా ఉపయోగపడుతుందని మనం అనుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారము మన తెలంగాణలో దాదాపు 1.5 గ్యాస్ కనెక్షన్స్ అయితే ప్రస్తుతానికి రన్నింగ్లో ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క 1.5 గ్యాస్ కనెక్షన్లో రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు కొంతమంది అయితే లేని వాళ్ళు కొంతమందిగా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మన తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న వాళ్ళ విషయానికి మాట్లాడకొస్తే ప్రస్తుతానికి లైవ్లో ఒక 89 లక్షల రేషన్ కార్డులు అయితే వాడడం జరుగుతుంది. అందులో దాదాపు ఒక 11% జనాలు, అంటే 11% వరకు కొంతమంది రేషన్ కార్డుని వాడడం లేదు, అంటే రైస్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ఇచ్చి తీసుకొని రావడం లేదనే విషయము మనకు తెలియవస్తుంది. అంటే దాదాపుగా కొంతమంది వరకు వీళ్ళు వాడడం లేదు. అయితే ఇంకొక 10 లక్షల మంది కొత్త కనెక్షన్స్ అయితే తీసుకున్నారు. సో అంటే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అయితే మొత్తానికైతే 1 కోటి రేషన్ కార్డులు మన తెలంగాణలో ఉన్నట్టుగా అర్థమవుతుంది మనకు. అయితే ఈ 1 కోటి రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులలో కనుక మనము అర్హులైన వ్యక్తులను తీసుకొని సబ్సిడీ ఇవ్వడము చాలా ఈజీగా తీసుకోవచ్చు, అంటే ఈజీగా జరిగిపోతుంది. అంటే ఏదైతే 100 రోజులలో వాళ్ళు ఇస్తామన్న హామీలలో ఈజీగా నెరవేరబోతుంది. కానీ అయితే నెక్స్ట్ రెండో కండిషన్, రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నదానికి విషయానికి వస్తే, ఇంటింటి సర్వే చేసి అర్హులను అయితే గుర్తించాల్సిన అవసరం అయితే ఉంటుంది రేషన్ కార్డు లేని వాళ్ళను. అయితే ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నామో 10 లక్షలు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు కార్డు క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ ఇంటింటి సర్వే చేసి వాళ్ళకి కూడా ఈ 500 రూపాయల సబ్సిడీ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అయితే మనకు ఫైనల్గా మాట్లాడుకునే విషయం ఏంటంటే, సో రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కూడా అందరికీ ఈ యొక్క 500 సబ్సిడీ సిలిండర్ మీద ఇస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. మనం కూడా ఊహిస్తున్నాము. అలా జరిగితే జనాలందరికీ చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ కనుక ఇలా జరిగితే మనకు చాలా మంచిదే. మన ఛానల్ కనుక ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మరి ఒకవేళ ఉజ్వల పథకం, అంటే కేంద్ర ప్రభుత్వము మనకు ఉజ్వల పథకం కింద కొంతమందికి ఫ్రీ సిలిండర్స్, ఫ్రీ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ఉజ్వల పథకం కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిదంటే, ఉజ్వల పథకం కింద 300 రూపాయలు ఆల్రెడీ సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. దానికి 200 రూపాయలు యాడ్ చేసి 500 రూపాయలుగా చూపిస్తారా సబ్సిడీ అమౌంట్, లేదనుకుంటే 300 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 500 రూపాయలు యాడ్ చేసి 800 రూపాయలు, అంటే 300 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, 200 రాష్ట్ర ప్రభుత్వం యాడ్ ఆన్గా చేసి 500 రూపాయలు చూపిస్తారా, లేదనుకుంటే 300 సబ్సిడీ ప్లస్ 500 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా 800 రూపాయలుగా ఇస్తారా అన్నది మనము అందరము వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ మోస్ట్లీ ఒక 100 రోజులలో ఇదంతా జరిగిపోతుందన్న విషయాన్ని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ 2 ప్రతిపాదికనల వల్లనే తోటే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న ఆలోచనతోటే అయితే మనము వేచి చూస్తున్నాం. ఇది ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఉచిత సిలిండర్ గురించి కొత్త రూల్స్ మన ఛానల్ని మనం సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.